హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ కేబినెట్ భేటీలో పీఆర్సీపై సంచలన నిర్ణయం, ఉద్యోగులకు ఆమోదముద్ర. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అహర్నిశలు కష్టపడే ప్రభుత్వ ఉద్యోగులకు, రేపటి పౌరులను తీర్చిదిద్దే విద్యాశాఖలోని ఉపాధ్యాయులకు, రాష్ట్ర శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీస్ సిబ్బందికి మరియు ఇతర అన్ని ప్రభుత్వ శాఖల్లో నిరంతరం సేవలందిస్తున్న సిబ్బందితో పాటు తమ జీవిత కాలమంతా ప్రభుత్వ సేవకి అంకితం చేసిన ఎంతో గౌరవనీయులైనటువంటి పెన్షనర్లకు నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత కీలకమైన, ప్రాధాన్యత కలిగిన మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్కంఠతతో, ఆశతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ గురించి మనం వివరంగా చర్చించుకుందాము. ప్రస్తుత తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ అనేది ఒక సాధారణ సమావేశం మాత్రమే కాదు. ఇది లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును నిర్ణయించే ఒక మహావేదిక కాబోతోంది. ఈ సమావేశంలో ముఖ్యంగా కొత్త పీఆర్సీ ఏర్పాటు మరియు గత కొంతకాలంగా పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్నటువంటి ఉద్యోగుల అనేక ఆర్థిక, పరిపాలనా పరమైన సమస్యలపై ఒక చారిత్రాత్మకమైన మరియు సానుకూలమైన నిర్ణయం వెలువడబోతోంది. ఈ కీలక సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ ఏ అంశాలకు ఆమోదముద్ర వేయబోతోంది, ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు ఎలాంటి ఫలితం దక్కబోతోంది అనే విషయాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు పరిపాలనా యంత్రాంగంలో రేపటి రోజున ఒక అత్యంత కీలకమైనటువంటి మైలురాయిగా అయితే నిలిచిపోనుంది. ఎందుకంటే అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మంత్రి సమావేశం అయితే కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,00,000 మంది ఉద్యోగులు మరియు ఉపాధ్యాయ పెన్షనర్లు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ఈ యొక్క ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న వారి జీతాలకు, ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన అత్యంత కీలకమైన నిర్ణయాలు ఈ వేదికపైనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు రాబోయే అంశాల్లో కొత్త పీఆర్సీ కమిటీని వెంటనే ఏర్పాటు చేయడము అత్యంత ప్రధానమైనది. అలాగే గత ప్రభుత్వ కాలం నుంచి పెండింగ్‌లో ఉన్నటువంటి సుమారు 4 కరువు భత్యం, డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయడంపై ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోబోతుంది. అంతేకాకుండా కొత్త పీఆర్సీ నివేదిక రావడానికి సమయం పడుతుంది కాబట్టి ఆలోపు ఉద్యోగులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించే ఉద్దేశ్యంతో 30% మేర మధ్యంతర భృతి ప్రకటించడం వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని అందరూ భావిస్తూ ఉన్నారు. ఈ కీలకమైన అంశాల చుట్టూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠత నెలకొంది. ఈ అత్యంత ప్రాధాన్యత కలిగిన కేబినెట్ భేటీ రేపు సరిగ్గా ఉదయం 10:30 నుంచి వెలగపూడిలోని సచివాలయంలో ఉన్న మొదటి బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్‌లో అయితే ఘనంగా ప్రారంభం కాబోతోంది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని మంత్రులందరూ తమ తమ శాఖలకు సంబంధించిన గత కొన్ని నెలలుగా పురోగతి వివరాలతో, పెండింగ్‌లో ఉన్న ఫైళ్లతో మరియు సమగ్ర నివేదికలతో హాజరు కాబోతున్నారు. అయితే ఈ సమావేశం కేవలం ఉద్యోగుల సమస్యలకే పరిమితం కాకుండా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సంబంధించి రాబోయే రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో ఏ దిశగా పయనించాలనే అంశాలపై మరికొన్ని కీలక నిర్ణయాలకు కూడా ఈ సమావేశంలో ఆమోదముద్ర లభించనుంది. ముఖ్యంగా సామాజిక భద్రతలో భాగంగా రాష్ట్రంలో కొత్తగా మంజూరు చేయాల్సిన సామాజిక పెన్షన్ల ప్రక్రియ గురించి ఈ భేటీలో లోతుగా చర్చించనున్నారు. నిజమైన పేదలకు, అర్హులైన కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసే క్రమంలో ఎటువంటి రాజకీయం లేకుండా అత్యంత పారదర్శకమైన విధానాన్ని అవలంబించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను ఈ భేటీలో రూపొందించబోతున్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సకాలంలో ఎటువంటి అవినీతికి తావు లేకుండా అలాగే అందేలాగా చూడటంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకూడదని ముఖ్యమంత్రి గారు మంత్రులకు గట్టిగా దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా విదేశీ మరియు స్వదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో భాగంగా కొత్త పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూ కేటాయింపుల ప్రతిపాదనలకు కూడా ఈ కేబినెట్ ఆమోదం తెలపనుంది.
పారిశ్రామికీకరణను వేగవంతం చేయడం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ ప్రభుత్వ ప్రధాన ధ్యేయంగా అయితే కనిపిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి త్వరలోనే 2 సంవత్సరాలు పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో గడిచిన ఈ కాలంలో సాధించిన విజయాలను మరియు అమలు చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి ఏ విధంగా సమర్థవంతంగా తీసుకెళ్లాలి అనే అంశంపై ముఖ్యమంత్రి గారు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతి పేదవాడి గడపకు చేరుతాయా లేదా అనే విషయాన్ని నిరంతరం పర్యవేక్షించాలని ప్రజాప్రతినిధులు ప్రజల మధ్య ఉండాలని ఆయన సూచించబోతూ ఉన్నారు. ఎజెండాలో ఉన్న అధికారిక అంశాలు మరియు అభివృద్ధి పనుల చర్చ ముగిసిన తర్వాత రాష్ట్రంలోని తమ రాజకీయ పరిణామాలపై కూడా మంత్రులతో ముఖ్యమంత్రి గారు లోతైన చర్చ జరిపే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో అక్కడక్కడ తలెత్తిన పెట్రోల్ మరియు డీజిల్ సరఫరా సమస్యలపై ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించనున్నారు. ఇంధన సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆయన అయితే ఆదేశించనున్నారు. రాజకీయంగా చూస్తే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు మరియు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఏ విధంగా గట్టిగా తిప్పికొట్టాలి అనే దానిపై ఒక పటిష్టమైన వ్యూహ రచన చేయబోతున్నారు. ప్రతిపక్షాల విమర్శల్లోని డొల్లతనాన్ని ప్రజలకు సాక్ష్యాలతో వివరించడం మరియు ప్రభుత్వ సోషల్ మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేసి వాస్తవాలను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంపై కీలక చర్చ జరగనుంది. మరోవైపు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఇటీవల కొంతమంది మంత్రులు సింగ సింగపూర్ పర్యటనకు వెళ్ళొచ్చారన్నమాట. అక్కడ వారు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో జరిపిన చర్చలు, విదేశీ పెట్టుబడుల సాధనలో సాధించిన పురోగతి మరియు ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతి అభివృద్ధికి సింగపూర్ మోడల్‌ను ఏ విధంగా అన్వయించుకోవచ్చు అనే పూర్తి వివరాలను అయితే వారు కేబినెట్ దృష్టికి తీసుకురానున్నారు. విదేశీ ప్రతినిధులతో కుదుర్చుకున్న ఒప్పందాలు రాష్ట్ర భవిష్యత్తుకు మరియు ఆర్థిక అభివృద్ధికి ఎంతవరకు ప్రయోజకరంగా ఉంటాయో వారైతే వివరించనున్నారు. అయితే ఈ కేబినెట్ భేటీలో అన్నిటికంటే ప్రధానంగా చర్చకు రాబోయే మరియు రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది మాత్రం మన ఉద్యోగుల సమస్యలే. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ముందడుగు వేయాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ తరుణంలో పెండింగ్‌లో ఉన్నటువంటి 4 డిఏ బకాయిలను వెంటనే విడుదల చేస్తే తమ కుటుంబాలకు ఎంతో ఆర్థిక ఆసరాగా ఉంటుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు కొత్త పీఆర్సీ కమిటీ చైర్మన్‌ను వెంటనే నియమించాలని, కమిటీ నివేదిక రావడానికి కనీసం ఒక సంవత్సరం సమయం పడుతుంది. కాబట్టి ఆలోపు ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని వారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల మరియు వారి కష్టాల పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్న సానుకూల దృక్పథం నేపథ్యంలో రేపు ఈ సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వులు వికసించేలాగా ఒక గొప్ప శుభవార్త వెలువడుతుందని రాష్ట్రమంతా ఎంతో ఆశాభావంతో అయితే ఎదురు చూస్తోంది.